చంపేస్తామని చెప్పడంతోటే, చంపేస్తామని నినదించడంతోటే ట్రంప్ వణికిపోయిండేమో అనిపిస్తుంది. ఇరాన్లో ఖమేనీ అంత్యక్రియల సమయంలో ఇరాన్ ప్రజలు ట్రంప్ను చంపి తీరుదాం, ట్రంప్ను చంపేస్తామని నినాదాలు చేశారు. ఆ తర్వాత ట్రంప్ని చంపుతారంటూ ఇజ్రాయెల్ ఒక అంచనా వేసి ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అమెరికాకు సమాచారం అందించాయి. సమాచారం అందించిన కొన్ని క్షణాల్లోనే అమెరికా సైన్యం ఇరాన్ పైన వరుస దాడులకు దిగింది. చాలా క్లియర్గా, స్పష్టంగా ఇప్పుడు మళ్ళీ పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను చూస్తుంటే ట్రంప్ను చంపుతారన్న భయంతోనే అమెరికా మళ్ళీ యుద్ధం ప్రారంభించిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదు, నిన్న టర్కీలో జరిగిన ఏదైతే నాటో సదస్సు ఉందో ఆ సదస్సులో పాల్గొన్న ట్రంప్ చాలా స్పష్టంగా నన్ను టార్గెట్ చేశారు, అట్లాగే నన్ను ఈ నేలపైన ఉండకుండా చేయాలని చూస్తున్నారు, నేను అందరి హిట్ లిస్ట్లో ఉన్నాను అని చెప్పిన ట్రంప్ ఖతార్ వాళ్ళు ఇచ్చిన ఏదైతే కొత్త విమానం ఉందో ఆ విమానాన్ని వదిలేసి పాత అమెరికా విమానం, గతంలో తను ఈ ఖతార్ ఇచ్చిన విమానంగా, గిఫ్ట్గా ఇచ్చిన విమానం కాకుండా పాత విమానం ఏదైతే ఉందో ఆ విమానంలో తిరిగి అమెరికా వెళ్ళాడు ట్రంప్. అంటే ట్రంప్కి చావు భయం పట్టుకుంది అని మాత్రం ఇక్కడ అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఇరాన్కి చేసిన ద్రోహం ఇరాన్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ద్రోహం కాదు, ఇరాన్ ఒక రకంగా ద్రోహం అని కూడా చెప్పాలి దీన్ని. ఎందుకంటే ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్ సైనికాధికారి కాసిం సులేమానిని చంపేశాడు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశాడు. సో ట్రంప్ చేసిన ఈ రెండు హత్యలని, అసలు ఆ కాసిం సులేమాన్ని చంపినప్పుడే చాలా స్పష్టంగా ట్రంప్ను చంపేశామంటూ ఇరాన్ బలగాలు ప్రకటించాయి. ఖమేనీ కూడా ప్రకటించాడు. ఆఖరికి యుద్ధంలో ఖమేనీ ఇప్పుడు చనిపోయాడు. సో ఖమేనీ అంత్యక్రియలో మళ్ళీ ఇదే వాదన తెరపైకి వచ్చి ట్రంప్ను చంపి తీరుతామని చెప్పేసి కేవలం నెతన్యాహు కోసం పశ్చిమాసియాలో ట్రంప్ ఇరాన్పై యుద్ధం చేసి ఇరాన్ యురేనియంని తయారు చేస్తుంది, నిలుపుదల చేయాలంటూ ప్రపంచానికి ఇరాన్ ఒక దోషిలా చూపించి ట్రంప్ ప్రపంచం మొత్తానికి ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చి పెట్టాడు. హర్మూజ్ జలసంధిలో ఇవాల్టికి కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇవాల్టికి కూడా మన పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి కారణం ఎవరని చెప్తే డొనాల్డ్ ట్రంప్ అని చెప్పాలి. అటువంటి డొనాల్డ్ ట్రంప్ మోసగాడు, పచ్చి మోసగాడు, అసలు ద్రోహి అనే విషయాన్ని ఖచ్చితంగా మరొకసారి ఇరాన్ రుజువు చేసిందని కూడా ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇరాన్ పైన బుధవారం నుంచి బుధవారం నుంచి దాడులు మొదలుపెట్టింది అమెరికా. గురువారం ఒకేసారి 90 చోట్ల దాడులు చేసింది. గురువారం దాడులు చేసిన తర్వాత కూడా అమెరికా ఈ దాడులు ఎవరు చేస్తారో మాకు తెలియదు, దాడులకు మాకు సంబంధం లేదు, దాడులతో మాకు ఎటువంటి లింక్ లేదని చెప్పి ఎప్పుడైతే ట్రంప్ టర్కీలో మాట్లాడిన తర్వాత దాడులను ధృవీకరించింది. అంటే దొంగ దెబ్బ కొట్టి దొంగ దాడులు చేసి ఇరాన్ ప్రజలు నిద్రపోతున్న సమయంలో, ఇరాన్ ప్రజలు యుద్ధానికి సిద్ధంగా లేని సమయంలో ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించి కక్ష తీర్చుకోవడం తప్ప ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. అమెరికా ఏం చెప్తుంది? ఒక కొత్త వాదన వినిపిస్తుంది. ఎందుకు ఇరాన్ పైన రాత్రికి రాత్రి దాడులు చేశారని ప్రపంచం ప్రశ్నిస్తే అమెరికా చెప్తోంది, హర్మూజ్ జలసంధిలో 2 వాణిజ్య నౌకలపైన ఇరాన్ సైన్యం బలగాలు దాడులు చేశాయి కాబట్టి మేము ఇరాన్లో ఉన్న అణు విద్యుత్ కేంద్రాన్ని, ఇరాన్ ప్రజలకు ఉపయోగపడే బ్రిడ్జిలని, ఇరాన్ ప్రజలకు ఉపయోగపడే రైల్వే లైన్లని, ఇరాన్ ప్రజలకు విద్యుత్తునిచ్చే ప్లాంట్లని, ఇరాన్ ప్రజలకు నీళ్ళనిచ్చే వాటర్ ప్లాంట్లని కూల్చేశాం. సంబంధం ఉంది అమెరికా వాదనలో ఇక్కడ? ఒకసారి ఆలోచించండి. అంటే కేవలం ట్రంప్కి ఫేవర్ చేయడం కోసం, ట్రంప్ను చంపేస్తామని ఇరాన్ ప్రజలు ప్రతిజ్ఞ చేయడం, ట్రంప్ను చంపకుండా వదలమని వాళ్ళు పదే పదే నిర్ణయించుకోవడం, నినాదాలు చేయడాన్ని భరించలేక ట్రంప్ చేసిన నిర్వాకం తప్ప ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధానికి, ఉద్రిక్తతలకు మరి ఏ కారణం లేదని అర్థమవుతుంది. కేవలం ట్రంప్ ఓవర్ యాక్షన్, కేవలం ట్రంప్కు పట్టిన చావు భయం, కేవలం ట్రంప్ తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఇరాన్ పైన దొంగ దాడులు చేశాడు, ఇప్పుడు దొంగ దెబ్బలు కొట్టాడని ప్రపంచం మాట్లాడుతోంది. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఏ ట్రంప్ అయితే ఇరాన్తో, అంటే నెతన్యాహుకు సంబంధం లేకుండా, ఇజ్రాయెల్తో మాట్లాడకుండా, ఏ ట్రంప్ అయితే ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం కుదుర్చుకున్నాడో
అదే ట్రంప్ ఇవాళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి మళ్ళీ ఇరాన్ని కెలుక్కొని ఇరాన్ని యుద్ధంలోకి లాగాడు. ఇరాన్లో మళ్ళీ రక్తపాతాన్ని చిందించాడు. ఇరాన్లో ఇప్పటివరకు 14 మంది చనిపోయాడు. మొత్తం 90 చోట్ల ట్రంప్ ఏం చేశాడో తెలుసా ఈ దొంగ దెబ్బలో? ఇరాన్కి బలమైన సైనిక స్థావరాలు, నిత్యావసరాలను తీర్చే విద్యుత్తు, వాటర్ ప్యూరిఫికేషన్ సెంటర్లు, అట్లాగే రైల్ బ్రిడ్జిలు, రవాణా వ్యవస్థని ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. కేవలం ఒక వ్యూహాత్మకమైన దొంగ దెబ్బ కొట్టాడు. దీంతో ఇరాన్ మళ్ళీ రెచ్చిపోయింది. ఎక్కడైతే అమెరికాకు స్థావరాలు కల్పించిన బెహ్రాన్, జోర్డాన్, సౌదీ ఎక్కడైతే ఉన్నాయో ఆ అమెరికా స్థావరాలపైన మళ్ళీ దాడులు చేసింది. సో మళ్ళీ ఏదైతే యుద్ధం ముగిసిందని ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుందో, యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక దారిలో పడుతుందని ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుందో, యుద్ధం ముగిసిన తర్వాత పెట్రోల్ ధరలు ఇంకో 6 నెలలకో 2 నెలలకో దిగొస్తాయని సామాన్య జనం ఆశపడుతున్న తరుణంలో మళ్ళీ తనను చంపుతారనే భయంతో ట్రంప్ యుద్ధానికి దిగాడు. ఏం జరిగిందంటే ఖమేనీ అంత్యక్రియల తర్వాత ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ నిఘా వ్యవస్థ అమెరికాకు ఒక సమాచారాన్ని అందించింది. ట్రంప్ని చంపే కుట్ర చేస్తుంది ఇరాన్, ఏ క్షణమైనా ట్రంప్ పైన దాడి జరిగే అవకాశం ఉంది, ట్రంప్ జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికాకి సమాచారం అందిస్తే అమెరికా ఆ సమాచారాన్ని సీరియస్గా తీసుకొని ఇరాన్ పైన దాడి చేసింది. ఈ విషయం ట్రంప్కి తెలిసింది. ట్రంప్ అమెరికా సైన్యానికి చెప్పాడు ఇరాన్ని ధ్వంసం చేద్దామని. సో ఆటోమేటిక్గా రాత్రిపూట దొంగ దెబ్బ కొట్టడం, బుధవారం నుంచి గురువారం ఇవాళ కూడా దొంగ దెబ్బలు కొట్టడం మొదలుపెట్టాడు ట్రంప్. ఏదైతే టర్కీలో జరిగిన నాటో సదస్సుకి ఖతార్ ఇచ్చిన ఏదైతే గిఫ్టెడ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉందో ఆ ఎయిర్ క్రాఫ్ట్లోనే వచ్చాడు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ పాత ఎయిర్ క్రాఫ్ట్ రప్పించుకున్నాడంటే ప్రాణభయం కూడా పట్టుకుంది ట్రంప్ అని అర్థమవుతోంది. ట్రంప్ అనే ఒక మూర్ఖమైన వ్యక్తి, అఫ్కోర్స్ మన భారతదేశంతో ఎలా ఉండాలనేది పక్కన పెడితే చాలామంది ట్రంప్ ప్రధానమంత్రి మోదీకి, మన భారత ప్రధాని మోదీకి దగ్గర మిత్రుడు కాబట్టి ట్రంప్ను సమర్థించవచ్చు. ఈ వీడియో చూసిన చాలామందికి కోపం కూడా రావచ్చు. కానీ ట్రంప్ అనే ఒక మూర్ఖుడి కోసం ఇవాళ ప్రపంచం మూల్యం చెల్లించుకుంటోంది. ట్రంప్ అనే ఒక మూర్ఖుడి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచమంతా సమస్యలోకి వెళ్తోంది. ట్రంప్ అనే ఒక మూర్ఖుడి కోసం ఇవాళ ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయి. నా ఒపీనియన్ అయితే ఇదే. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.